జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళగిరి నగరంలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, పలువురు బీసీ నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ కాగితాల స్వాతి గౌడ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, దానాగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంజనం వరప్రసాద్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఉడత శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా మహేష్ గారు నాయకత్వంలో ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే బాపూజీ కన్న కళని నిజం చేయటానికి మరి ఆయన ఏదైతే కళలు కన్నాడో ఆ కళ అయితే మాత్రం ఇంకా పూర్తిగా జరగటం లేనిది మా యొక్క ఆలోచన. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయన చేసేటువంటి సేవలు, ఆయన చేసేటువంటి ఉద్యమాలు, ఆయన చేసేటువంటి పోరాటాలన్నీ కూడా మనం గుర్తుంచుకొని భావి తరాల వారందరం కూడా ఆయన బాటల్లో నడిచే విధంగా మరి ఈ దేశాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా మనందరూ కూడా యువత కృషి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతాం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు వారు అందరం కలిపి వారికి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, గాంధీ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛగా అర్ధరాత్రి ఒంటరిగా నడిచే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా అహింస మార్గాన నడవాలి అనేసి ఏదైతే గాంధీ గారి ఆశలు కళలు ఏదైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క యువకుడు యువత నెరవేర్చే విధంగా మనందరం నడవడిక ఉండాలని ఈరోజు చూస్తే మనం మహిళలకి ఎంత దారుణంగా ఉంది అనేది మనం చూడాలి. ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు. ఈ వాతావరణం మారాలంటే ప్రతి ఒక్క యువత ముఖ్యంగా ఆలోచించి గాంధీ గారి ఆశయాలు ఆయన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సత్యం శాంతి అహింస సత్యాగ్రహం, సత్యం శాంతి అహింస సత్యాగ్రహం, సత్యం శాంతి అహింస సత్యాగ్రహం, సత్యం శాంతి అహింస సత్యాగ్రహాలు.